ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరిట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ దినము దేనికి వాగ్దానం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము 102వ అధ్యాయం 22వ వచనం చూసుకుంటే, వచ్చు తరము తెలుసుకున్నట్లుగా ఇది రాయబడవలెను, సృజింపబడబోవు జనము యెహోవాను స్తుతించును అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. రాయబడబోవు అంటే ఎందుకు రాయబడాల్సి వస్తుంది అంటే, పూర్వము దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి జనాంగము, పూర్వము మరి పితరులు ఎవరైతే ఉన్నారో దేవుని చేత ఎన్నో మేలు పొందుకున్నటువంటి వారు ఎందుకు ఇరుకుల్లోని, ఇబ్బందుల్లోని, శోధనలోని, వేదనలో ఎందుకు పడిపోయారు, వాళ్ళు మిక్కిలి వేదనలతో దేవుని ఎందుకు స్తుతించారు అంటే, దేవుని ఆజ్ఞను, దేవుని యొక్క ఉద్దేశాలను మీరి వాళ్ళ సొంత నిర్ణయాల మీద ఆలోచన పెట్టారు కాబట్టి వాళ్ళు దేవుడు మరి విడిచిపెట్టాడు కాబట్టి వాళ్ళ స్థితికి దిగజారిపోయారు. అలాగ మీరు ఉండకూడదని, పుట్టబో తరము దేవుని స్తుతించేవారుగా ఉండాలని, దేవుని యొక్క కట్టడలు నెరవేర్చేవారుగా ఉండాలని దేవుడి వాక్యం